గుంటూరు జీజీహెచ్లో స్టాఫ్ నర్సుల సంఘం ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. జీవో నెంబర్ 115ని వెంటనే రద్దు చేయాలంటూ స్టాఫ్ నర్సులు ఆందోళన బాటపట్టారు. కాంట్రాక్ట్ నర్సులను రెగ్యులర్ చేయాలంటూ డిమాండ్ చేశారు. 14 ఏళ్ల నుండి కాంట్రాక్ట్ నర్సుగా పనిచేస్తున్న తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జీవో నెంబర్ 115ను రద్దు చేసి కాంట్రాక్ట్ నర్సులను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా జీజీహెచ్లో వర్క్ చేస్తున్నామండి. మాకు 14 ఇయర్స్ నుండి రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది లేదండి. మేము కాంట్రాక్ట్ కింద కోవిడ్లో కూడా మేము ఎంతగానో ప్రాణాలకు తెగించి సేవలు చేసామండి రోగులకి. కోవిడ్ టైంలో అయితే కిట్లు వేసుకుని డ్యూటీలు చేస్తుంటే ఎంత వెలువెల్లాడిపోయామో మాకు తెలుసండి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో మా కాంట్రాక్ట్ వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం రెగ్యులర్ చేసిద్దని ప్రాణాలకు తెగించి కూడా ఒక్కొక్క స్టాఫ్ నర్సు వాళ్ళ అమ్మానాలకి ఇక్కడ డ్యూటీలు చేసి ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కరికి కోవిడ్ వచ్చేదండి. అయినా కానీ కోవిడ్ వచ్చినా కానీ వాళ్ళని ఇళ్లలో పెట్టుకుని, ఎందుకంటే అప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేని పరిస్థితి అండి. ఫస్ట్ సెకండ్ వేవ్ అప్పుడు కోవిడ్లో. కానీ మాకు ఇప్పుడు ఎంత అన్యాయం జరుగుతుందంటే, గత ప్రభుత్వంలో జగన్ సార్ ఉన్నప్పుడు కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్కి ట్రైనింగ్ ఇచ్చేసి ఈ సచివాలయం పోస్టులకి 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని స్టాఫ్ నర్సులుగా ప్రమోట్ చేస్తున్నానని జీవో ఒకటి విడుదల చేశారండి. అప్పటి నుండి కూడా మేము పోరాడుతూనే ఉండామండి. ఎందుకంటే మాకు 14 ఇయర్స్ నుండి కూడా మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. జిఎన్ఎంస్కి ఇవ్వడం ఏంటి అని చెప్పి మేము అడిగితే కొంతమంది అధికారులు అయితే అన్నారు, వాళ్ళకి జిఎన్ పోస్టులు ఇవ్వము, వాళ్ళకి సంబంధించి మేము ఏదో ఒకటి దాని కింద మేము తీసుకుంటామని చెప్పి మాకు చెప్పుకుంటా వచ్చారండి. అయితే నిన్నటి 115 జీవో అనేది ఈ 2115 పోస్టుల్ని ట్రైనింగ్ చేసిన ఏఎన్ఎంస్కి ఇస్తున్నామని చెప్పి ఒక జీవో విడుదల చేశారండి. ఇది ఎంతవరకు అండి? నా పేరు కరుణ అండి. నేను కాంట్రాక్ట్ స్టాఫ్ జీజీహెచ్లో చేస్తున్నాను. నాది ఒక్కటే డిమాండ్, మేము ఎందుకు చేస్తున్నాం అన్నది ప్రభుత్వానికి తెలియాలని మా బాధ మేము చేస్తున్నాము. నిన్న జీవో నంబర్ 115 అనేది తీసుకొచ్చారు. అది ఏఎన్ఎంస్కి జిఎన్ఎం వాళ్ళతోటి అర్హత ఉంది అని పోస్టింగ్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? అసలు నాది ఒకటే క్వశ్చన్ గవర్నమెంట్కి. అన్ని సర్వీసెస్లో పర్మనెంట్ ఉన్నప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్లో రెగ్యులర్ పోస్టింగ్ ఎందుకు తీయరు? ఏంటి ఆ దౌర్భాగ్యం? మాకు ఫైర్ సర్వీస్లో ఉంది రెగ్యులర్, పోలీసులకు ఉంది రెగ్యులర్ నోటిఫికేషన్, మెడికల్ ఎమర్జెన్సీగా మేము సర్వీస్ చేస్తుంటే మాకెందుకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ లేవు? ఏఎన్ఎంస్ని మా దాంట్లో భర్తీ చేయడానికి వీల్లేదు. వెంటనే జీవో నెంబర్ 115ని రద్దు చేయాలి.